హాయ్ అండి. ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ అంటే లైనింగ్ కట్ చేస్తున్నాను బ్లౌజ్ పీస్కి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక బిగినర్స్కి చాలా టిప్స్ దొరుకుతాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ కోరస్ ఆపోజిట్లో పెట్టుకున్నాను, అంటే ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉంది. ఇటు క్లోజింగ్స్ నాకెళ్ళి పెట్టుకున్నాను. ఇలా పెట్టేసేసి ఫస్ట్ అయితే హెచ్చు తక్కువ లేకుండా ఒక లైన్ గీసేద్దాం. ఇది వేస్టేజ్ కోసం, వేస్టేజ్ లేకుండా ఒక లైన్ గీసేయండి. తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చులకి ఒక లైన్ గీయండి. 1/2 ఇంచు ఖర్చులకి ఒక లైన్ గీసేయండి. ఇప్పుడు 1/2 ఇంచు ఖర్చులకి లైన్ గీసాక ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ ఉంది కదా, ఇప్పుడు ఇది మనది ఆది బ్లౌజ్ అనమాట. ఈ ఆది బ్లౌజ్లో నుంచి బ్యాక్ డాట్ ఉంది కదా, బ్యాక్ డాట్ మిడిల్, షోల్డర్ మిడిల్ ఇలా పట్టుకోండి. షోల్డర్ మిడిల్, బ్యాక్ డాట్ మిడిల్ ఇలా పట్టుకొని ఒక సైడు ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఖర్చుల కోసం లైన్ గీసాం కదా, ఆ లైన్ మీద నుంచి ఇలా పెట్టేసేయండి స్ట్రైట్గా. ఇలా స్ట్రైట్గా పెట్టేసేస్తే ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసేయండి. ఓకేనా? ఇది మనకి బ్లౌజ్ హైట్. ఈ బ్లౌజు ఆది బ్లౌజ్ ఎంత హైట్ ఉందో అంత వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ బ్లౌజ్ హైట్ బట్టి ఒక లైన్ గీసేయండి. ఇలా ఒక లైన్ గీసేయండి. మళ్ళీ ఒక 1/2 ఇంచ్ పైకి ఖర్చులకి ఒక లైన్ గీయండి. 1/2 ఇంచు పైకి ఖర్చులకు ఒక లైన్ గీయండి. చూసారు కదా, ఇప్పుడైతే మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది. నెక్స్ట్ ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా చూడండి, ఇది సైడ్ జాయింటింగ్స్ ఉన్నాయి కదా నడుము దగ్గర, ఆ సైడ్ జాయింటింగ్స్ దగ్గర ఇలా హోల్డ్ చేసేయండి. ఇలా హోల్డ్ చేసేసి పట్టుకొని పర్ఫెక్ట్గా మిడిల్లోకి ఇలాగ పట్టుకోండి. ఇలా పట్టుకొని మీరు చూస్తున్నట్లయితే ఇలా లాగినట్టు చేసి ఇలా పట్టుకొని ఇక్కడికి ఒక లైన్ గీసేయండి. ఇక్కడికి ఒక లైన్ గీసేయండి. ఇలా గీయడం వల్ల మనకు నడుము లూజ్ వచ్చేసింది. నడుము లూజ్ వచ్చేసాక మళ్ళీ అంతే పట్టుకొని ఇక్కడ మిడిల్లో ఇది ఈపు కప్పు ఉంది కదా, దీన్ని ఈపు కప్పు అంటారు. ఈ లైన్ని ఈపు కప్పు అంటారు. ఈ ఈపు కప్పుని ఇలా పట్టేసుకొని ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వచ్చిందో లైన్ దానికి ఒక 1/2 ఇంచు పైకి, ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేయండి. ఎందుకంటే మడతెట్టి కుట్టడానికి ఖర్చులు అనమాట. ఇప్పుడైతే మనకు నడుము లూజ్ వచ్చేసింది, నెక్ హైట్ వచ్చేసింది. ఇప్పుడు నెక్ షోల్డరు ఎలా తీస్తానో చూడండి. ఇంతే, బ్లౌజ్ ఇలానే పట్టేసేయండి. ఇలా పట్టుకొని ఇలా హ్యాండ్ని ఇలా పెట్టుకొని ప్లేస్ చేసుకుంటే కనుక మీకు మంచిగా నీట్గా వస్తుంది నెక్ విడ్త్. ఇప్పుడు నెక్ విడ్త్ తీస్తున్నాను నేను ఇక్కడ. నెక్ విడ్త్ తీయడానికి ఇది చూడండి, ఈపు కప్ అనేది సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈపు కప్ అనేది సమానంగా ఉందో లేదో చెక్ చేసుకొని ఇలా పట్టేసుకొని ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇలా పెట్టేసేయండి. మీరు చూసినట్లయితే ఎగ్జాక్ట్లీ వచ్చేసింది, అవునా? ఇప్పుడు ఒక 1/2 ఇంచు ఇటు, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది కదా కుట్టు, ఇది 1/2 ఇంచు ఇటు పెట్టేశాను నేను. ఇది వచ్చేసి ఎగ్జాంపుల్గా రౌండ్ తీసుకున్నాను. నెక్స్ట్ షోల్డర్ కుట్టు. షోల్డర్ కుట్టు ఎక్కడికి ఉందో చూడండి. ఇప్పుడు నెక్ విడ్త్ అయితే ఇక్కడికి వచ్చేసింది కదా, కింద షోల్డర్ కుట్టుని చూడాలి. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలా ఎగ్జాక్ట్లీ పట్టుకొని ఇలా మార్క్ చేసేయండి. ఇక్కడ స్టిచ్చింగ్ అనేది నాకు ఇక్కడ ఉంది. ఒక 1/2 ఇంచు అవతలకి, ఒక 1/2 ఇంచు అనేది అవతలకి మార్క్ చేస్తున్నాను. ఓకేనా? ఎందుకు అంటే కనుక అది ఖర్చులకి అనమాట. ఇక్కడ ఇలా పట్టుకొని ఇలా చూస్తున్నట్లయితే మీరు నడుం లూజ్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఇలా పెట్టేసాం కదా, ఇట్లా కిందికి ఒక మార్కు చెస్ట్ లూజ్కి, ఇటు చంక కుట్టు ఇక్కడికి వచ్చింది. కొంచెం 1/2 ఇంచు మందం పైకి మార్క్ చేయండి. ఎందుకు అంటే ఖర్చులకి. ఓకేనా? మన బ్లౌజ్ ఇలా ప్లేస్ చేసేసి నడుం లూజ్ తీసుకున్నాను. మెడ హైట్ని ఇలా కొలవలేం కాబట్టి ఈ కప్పు ఎంత ఉందో అంత పెట్టేస్తే మెడ హైట్ వచ్చేస్తుంది. తర్వాత మెడ విత్ తీసుకున్నాను, షోల్డర్ తీసుకున్నాను, మళ్ళీ చెస్ట్ లూజు ప్లస్ చంక డౌను ఎంత ఉండాలో అంత తీసేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకుంటే కనుక మనం బ్లౌజు వాళ్ళ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా సేమ్ ఇచ్చేయగలం అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే షోల్డర్ చాలా పెద్దగా ఉంది, ఎందుకంటే ఇది ఆంటీ వాళ్ళ బ్లౌజులు అనమాట. అంటే పెద్దవాళ్ళ బ్లౌజులు, అంటే పెద్దవాళ్ళ బ్లౌజులు అంటే కొంచెం నెక్ వెడ్త్ ఎక్కువనే వస్తుంది. ఎందుకంటే పైకి తొడుగుతారు కదా, కప్పు పైకి తొడుగుతారు కాబట్టి వీళ్ళకి నెక్స్ కొంచెం బ్రాడే ఉండాలి. ఇక్కడైతే నెక్ 2 ఇంచులు వచ్చింది.
షోల్డర్ వచ్చేసేసి 3.5 దాకా వచ్చింది, 3.5 దాకా వచ్చింది షోల్డర్ 3.5 వచ్చింది. అయితే మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి, చాలా పెద్దగానే ఉంది. ఇక్కడ 3.5 వచ్చింది, ఇంకో 1/2 ఇంచు ఖర్చులకు కలిపి 3.5 మనం పెట్టాము ఎగ్జాక్ట్లీ. ఒకవేళ డౌట్ అనిపిస్తే మీరు ఇలా చెక్ చేసుకోండి. ఇది పెద్ద సైజు వాళ్ళ బ్లౌజులు కాబట్టి ఇలానే పెద్దగానే వస్తాయి. అయినా కానీ ఇంకా డౌట్ అనిపిస్తే కనుక ఇలా చెక్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు చంక డౌన్ ఎంత వచ్చిందో చూస్తున్నాను నేను. ఖర్చులతో కలిపి 5.5 అండి, ఖర్చులు లేకుండా 5.5 వచ్చింది. అదే 5.5 ఇక్కడ మార్క్ చేసేస్తున్నాను. మార్క్ చేసేసి ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్ రూపంలో చెప్తాను. ఇలా చూడండి, ఇలాగా చంక డౌన్ని మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసేసుకొని నడుము లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. 8 ఇంచెస్ వచ్చింది. 1 ఇంచ్ డాట్ కోసము, 2 ఇంచెస్ ఖర్చుల కోసము తీసుకుంటున్నాను. 1 ఇంచ్ డాట్ కోసము, 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం తీసుకున్నాను. ఇప్పుడు నడుము లూజ్ ఉంది కదా, 8 ఇంచెస్ వచ్చింది. దాంట్లో సగం 4 ఇంచెస్కి నడుము లూజ్లో సగానికి ఇలా మార్క్ చేయండి. ఎందుకు అంటే కనుక డాట్స్ కోసం, డాట్ పాయింటింగ్. ఇప్పుడు దాన్ని 1/2 ఇంచు అటు 1/2 ఇంచు ఇటు మార్క్ చేయండి డాట్స్ కోసం, ఓకేనా. ఇప్పుడు 8 ఇంచెస్ అది వచ్చింది. చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చూద్దాము. చూసారు కదా, 8 ఇంచెస్ నడుం లూజ్ ఉంటే 1 ఇంచ్ కలిపితే 9 ఇంచెస్ చెస్ట్ లూజు, 2 ఇంచెస్ ఖర్చులు, 2 ఇంచెస్ ఖర్చులు కలిపేసేసి ఇలా మార్క్ చేసేయండి. ఇప్పుడు బ్లౌజ్ అనేది వెడల్పు వచ్చేసింది మనకి. నెక్స్ట్ నెక్ పైన 2 తీసుకుంటే కింద వీళ్ళు ఎంత తీసుకున్నారో చూద్దాము. కింద కూడా 2 తీసుకున్నారు. నేను కూడా ఎగ్జాక్ట్లీ వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలానే ఇచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాను కదా, అట్లానే ఇచ్చేస్తున్నాను. ఏమీ మార్పులు ఏమి చేయట్లేదు, ఎందుకంటే పెద్ద ఏజ్ వాళ్ళకి మార్పులు చేస్తే మాత్రం వాళ్ళకి అస్సలు నచ్చదండి. వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలానే ఇచ్చేయండి. మార్క్ చేసేసి ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ చంక లూజ్కి 1.5 ఇంచ్ తీసుకోండి. 1.5 ఇంచ్ తీసేసుకొని చంక మార్కింగ్ అనమాట 1.5కి మార్క్ చేసేసి ఇలా ఆమ్ రౌండ్ స్కేల్తో ఇలాగ కరువు తీసేయండి, ఆమ్ రౌండ్ తీసేయండి, ఓకే కదా. ఇప్పుడు ఒకసారి ఆమ్ రౌండ్ని చెక్ చేసుకుంటున్నాను ఎంత వచ్చింది అనేసి. ఖర్చులు లేకుండా వదిలేసేసి చెక్ చేయండి. ఖర్చులు లేకుండా వదిలేసి చెక్ చేస్తే చూసారా, ఎగ్జాక్ట్లీ 8 ఇంచెస్ వచ్చింది మనకి. ఎగ్జాక్ట్లీ 8 ఇంచెస్. ఇలాగా ఒకసారి చెక్ చేసుకోండి. నడుము లూజ్ ఎంత ఉందో అంత రావాలి ఆమ్ రౌండ్ లూజ్ అనేది. ఇలా ఫింగర్స్ కూడా ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఫింగర్స్ని ఇలా ఫ్రీగా మూవ్ చేస్తేనే మీకు ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ వచ్చేసింది కాబట్టి మనకేం డౌట్స్ లేవు ఇక్కడ, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ వచ్చేస్తే అవసరం లేదు. కొంచెం అటు ఇటు వచ్చిందనుకోండి, దాన్ని మార్కింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళ డాట్ హైట్ ఎంత ఉందో చూస్తున్నాను. డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నారు వీళ్ళు. అదే 4 ఇంచెస్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను. చెప్పాను కదా, ఆంటీస్ వాళ్ళ బ్లౌజెస్కి ఏ మార్పులు చేయొద్దు, చేస్తే కనుక వాళ్ళకి నచ్చవు. కాబట్టి వాళ్ళ డాట్తో సహా ఎగ్జాక్ట్లీ ఎంత ఉందో అంత పెట్టేసేయండి. దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ బ్లౌజు ఎలా ఉందో, అది బ్లౌజ్ ఎలా ఉందో అలా జిరాక్స్ కాపీలాగా ఇచ్చేయడానికి బ్లౌజ్ని కటింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఈ వీడియోలో మీకు బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కటింగ్ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే మనం ఎలా ఉందో అలాగా కట్ చేసేసుకుందాం మార్క్ చేసుకున్న విధంగా.
ఓకేనా. బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది కదా. ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. కొన్ని టిప్స్ ఏంటి అంటే, ఇక్కడ నడుము దగ్గర కానీ చెస్ట్ దగ్గర కానీ ముడతలు రాకుండా ఉండాలి అంటే కనుక ఇలాగ ఒక లైన్ గీసుకోండి. ఇక్కడ డాట్ పెట్టాం కదా, ఈ డాట్ దగ్గర నుంచి ఖర్చులకి ఒక లైన్ తీసుకోండి. ఇలా క్రాస్గా ఒక లైన్ తీసుకుంటే మీకు ఇక్కడ పట్టేసినట్టు కానీ ఎట్లా ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసేసి ఇది కొంచెం లైట్గా క్రాస్ తీసుకోండి. ఇలాగా లైట్గా క్రాస్ తీసుకోండి. క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల షోల్డర్స్ అనేవి జారవు. ఎందుకంటే ఏజ్ వాళ్ళకి కొంచెం షోల్డర్స్ జారుతాయండి. అందుకని షోల్డర్స్ అనేది జారకుండా ఉండాలి అంటే కనుక అలా క్రాస్గా ఒక లైన్ తీసుకోండి. ఇప్పుడైతే టిప్స్, ఈ 2 టిప్పు నడుం దగ్గర షోల్డర్ దగ్గర ఒక టిప్ అయితే షేర్ చేశాను కదా. ఖచ్చితంగా నచ్చుంటే ఒక లైక్ ఇచ్చేయండి. లైక్ని మాత్రం మర్చిపోద్దండి. మీలానే ఇంకా నలుగురికి యూజ్ అవ్వాలి మన వీడియో అనుకుంటున్నాను నేను. నాకు కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది. మీ ప్రోత్సాహం నాకు చాలా ఇంపార్టెంట్ కదా, మీకు తెలుసు కదా. ఇప్పుడైతే కాట్లు పెట్టేసుకోండి. ఈ కాట్లు స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. కాట్లు పెట్టడం కూడా ఒక టిప్ ఉంటుంది. ఏంటంటే ఇలా క్రాస్గా పెట్టాలి. క్రాస్గా పెడితేనే ఎక్కువ క్లాత్ అనేది కట్ అవ్వదు, కాట్లు అనేవి పెడతాయి. ఇలా ఎలా పడితే అలాగా ఎక్కువ తక్కువ తీసేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇలా ఎక్కువ తక్కువ తీసుకుంటే ఎంత వెడల్పు వచ్చేసిందో మీకు చూస్తుంటే అర్థమైపోతుంది. ఇంత కట్ అయిపోతుంది. అదే మీరు ఇలా పెట్టేసేసి క్రాస్గా ఇలా స్ట్రైట్గా క్రాస్గా తీసుకుంటే చాలా తక్కువ పీస్ అనేది కట్ అవుతుంది, లోతు దిగుతుంది, మీకు కాట్ అనేది ఉండిపోతుంది. ఇవి కూడా చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోస్ అనేవి. ఎవ్వరు మీ రిలేటివ్స్లో కూడా ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక మన వీడియోస్ని షేర్ చేయండి. మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోసే పెడుతూ ఉంటాను. ఈరోజైతే బ్యాక్ పార్ట్ కటింగ్ చూపించాను కదా. నెక్స్ట్ వీడియోలో నేను ఇదే బ్లౌజ్కి హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తాను. హ్యాండ్ కటింగ్లో కూడా చాలా టిప్స్ దొరుకుతాయి. రేపటి వీడియో కూడా స్కిప్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ.